1,50,000 పెట్టుబడితో 3 నుంచి 4 లక్షల రూపాయల నికర ఆదాయం. ఈ క్యాబేజ్ పంట కాలం 90 రోజులు. 1 ఎకరానికి 40 టన్నుల దిగుబడి. 15 రోజులకు ఒకసారి నీటిని పెట్టుకుంటే సరిపోతుంది. మార్కెట్లో కేజీ క్యాబేజ్ ధర 20 రూపాయలు. రెక్కల పురుగు తప్ప మరొక తెగులంటూ లేని పంట ఇది. ఈ పంటను సాగు చేస్తే లక్షల్లో ఆదాయం మీ సొంతం. ఈ క్యాబేజ్ పంటను సాగు చేసే వాళ్ళ బిడ్డలను MBA, MBBS చదివించిన రైతు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం కర్ణాటక చిక్బళ్ళాపుర డిస్ట్రిక్ట్ విదురాశ్వత విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్. అయితే సేమ్ విలేజ్ లో మనం ఒక క్యాబేజ్ తోటలో ఉన్నాము. ఈ క్యాబేజ్ తోటని గత 5 సంవత్సరాలుగా అశ్వత్ నారాయణ గారు సాగు చేస్తున్నారు. అసలు ఈ పంటను ఎందుకు ఎంచుకున్నారు, ఇక్కడ దీనికి డిమాండ్ ఎంత ఉంది, ఈ పంటను సాగు చేసే విధానం ఏంటి, నీటిపారుదల విధానం ఎంత ఉంటుంది, టోటల్ గా పెట్టుబడి ఖర్చులు ఎంత అవుతాయి, ఓవరాల్ ఆదాయం ఎంత వస్తుంది, మొత్తం పంట కాలంలో ఎన్నిసార్లు కలుపు తీయాలి, కూలీల ఖర్చు ఎంత అవుతుంది, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం అశ్వత్ నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో మీరు కూడా మరి నాతో పాటు వచ్చేసేయాలి. రండి. నమస్తే అశ్వత్ నారాయణ గారు. ఎప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారండి? మేము 20 ఇయర్స్ నుంచి మా తండ్రి గారు చేస్తుంటారు. ఇప్పుడు మేము వచ్చి 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి మేము చేస్తాం. అవునా? ఇప్పుడు మనం క్యాబేజ్ తోటలో ఉన్నాం కదా, ఇది ఎన్ని ఎకరాలండి? ఇది ఉండేది 1 ఎకరానమ్మా. అసలు మనం ఈ క్యాబేజ్ పంటను పండించాలంటే అసలు వాతావరణం ఎలా ఉండాలండి? వాతావరణము వాతావరణంలో పండియచ్చు. వర్షాలు ఎక్కువ పడకూడదు. వర్షాలు ఎక్కువ పడిందంటే గడ్డ మనం వస్తుంది కదా పువ్వ, అది వర్షం జాస్తి అయిందంటే కుళ్ళిపోతుంది. ఇట్లా చలికాలము, ఎండాకాలము, వానాకాలం కూడా పండియచ్చు. కానీ ఎక్కువ వర్షం పడకూడదు. వర్షం పడిందంటే గడ్డ వెళ్ళిపోతుంది. దాని నుంచి ఈ టైము మంచిది. రైన్ సీజన్లో మాత్రం అంతా చూసుకొని, రైన్ తక్కువ మంచి గడ్డ వచ్చిన టైంలో వాన తక్కువ పడితే మనకి వర్కౌట్ అవుతుంది. వాన ఎక్కువ పడిందంటే మనకు నష్టమే. అంటే ఏ నెలలో నాటుకోవచ్చు మనం మొలకలు? ప్రతి నెలలోనూ నాటొచ్చు. ఇది ప్రతి సంవత్సరం పడానా ఎప్పటికనే నాటొచ్చు. నాటిన మన ఎండాకాలంలో వచ్చి దిగుబడి తక్కువ వస్తుంది. వేరే సీజన్లో అంతట్లోనూ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ తోటలో ఉన్నాం కదండి, ఇది ఎన్ని రోజుల పంట? ఇప్పుడు ఇది ఉండేది వచ్చి 70-60 పైన 70 days లో ఉన్నాము. కటింగ్ అయ్యేది 90 days. ఇది 70 రోజుల పంట అంటే ఇది 70 రోజుల పంట. మొత్తం ఓవరాల్ పంట కాలం 90 రోజులు. కటింగ్ పాటకి 105 days అప్పటికల్లా పూర్తయిపోవాలి. లేదంటే గడ్డ వేస్ట్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క గడ్డ అంటే ఎంత వస్తుందండి కేజీ? ఇది వచ్చి 3 నుంచి 4 కేజీలు వస్తుంది. ఇది రకం వచ్చి రాధా. ఈ రాధా సైంట్ వచ్చి 1 కేజీ వస్తుంది. ఇది రాధా ఉన్నతి ಮತ್ತೆ సెంజాన్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇచ్చినారు. అవి మాత్రము ఇవి 3 నుంచి 4 కేజీల దాకా వస్తుంది. మనం లాగోడు బట్టి మిన్నర్లు, ఎరువులు అన్నీ వేసినాం కదా, దాన్ని బట్టి సైజు వస్తుంది. అంటే 3-4 వస్తుంది అంటారు? 3 ఖచ్చితంగా 3 వస్తుంది. ఖచ్చితంగా 3 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది హైబ్రిడ్ అని వచ్చండి రకము? హైబ్రిడ్ రకాలే ఇవి, నాటి కాదు. హైబ్రిడ్ రకాలే ఇవి. హైబ్రిడ్ ఆ రకమే మనము పైరు తెచ్చి నాటుకొని ఇస్తే 90 days మన చేనులో ఇది కటింగ్ స్టార్ట్ అవుతుంది. కటింగ్ మనకి ఇప్పుడు ఈ పంట సాగు చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలాంటి రకమైన నేల కూడా ఉంటుంది కదా? ఇప్పుడు నల్ల నేల, ఎర్ర నేల అని. ఇప్పుడు ఇదే రకం నేల అండి? ఇది నలుపు ఎరుపు 2 మిక్స్ ఉందమ్మా. అన్ని నెలలను వస్తుంది. ఇది ఇట్లా నెల అనేది ఏం లేదు, అన్ని నెలలను వస్తుంది ఈ పంట మాత్రం. దాని నుంచి మనము దానికి లాగోడ్లు వేసుకొని, ఎరువులు వేసుకొని, బాగా దున్నుకొని సాగుబడి చేసుకోయిందంటే ఇది మంచి పంట. ఇది మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటను సాగు చేయాలంటే మనకి ఎలాంటి నేలైనా సెట్ అవుతాయి అంటారు. నీటి పారుదల వస్తువులు ఎలా ఉండాలండి? నీటి పారుదల మనం డ్రిప్ ఇరిగేషన్ వేసుకొని, అది డ్రిప్ ఇరిగేషన్లో కూడా 15 daysకి ఒకసారి మామూలు నీళ్ళు కట్టిందంటే ఇది అంతే. 15 daysకి ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. ఎక్కువ నీళ్ళు ఎత్తుకునేలేదు. మీ ఎండాకాలం మాత్రము అంత ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్లో అంత ఇప్పుడు ఇవ్వస్తుంది ఈ మామూలు చింపేదానికి.
స్ప్రింక్లర్లు రైన్ సన్నవి ట్యూబ్ సిస్టమ్గా వచ్చి ఉంటుంది కదా క్యారెట్కే హిండేవి తుంపర్లు అట్లా అయితే ఇంకా బాగుంటుంది. ఈ వేడి ఎక్కువ కదా ఎండాకాలము జూన్ జూలైలో ఆ టైంలో మాత్రం మాకు పని చేస్తుంది. ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఈ ఏప్రిల్ మే దాకాను కట్టుకోవచ్చు. జూన్ జూలైలో మాత్రము వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిపైన రైన్ మాదిరిగా నీళ్ళు పడతా ఉంటే అది చెట్టు బాగా డెవలప్ అయ్యి మామూలు ఇట్లా కాలంలో పంట చలికాలంలో ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఈ పొలంలో ఏముందండి? డ్రిప్పా? ఇది లేదు, నీరు కట్టడం. ఇది డ్రిప్ ఇరిగేషన్ ఏ లేదు. స్కీమ్స్ కానీ బోర్ బావులు కానీ ఏమైనా ఉన్నాయా? బోర్ బావులు స్కీమ్స్ ఉన్నాయి, ఇచ్చినారు గవర్నమెంట్. అక్కడ నుంచే నీళ్ళు వస్తాయి? ఇస్తాయి అక్కడి నుంచినే వస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ దీనికి చేయలేదు. అక్కడ ఆ మొదలు లాస్ట్ టైం చేయండి మేము దానికి అంతా డ్రిప్ ఇరిగేషన్ వేసినాము. దీనికి వేయలేదు, ఇది కట్టడమే చేసుకోనాలా. దీనికైనా ఎంత టైం పడుతుందండి? ఇప్పుడు ఒక ఎకరానికి నీళ్ళు పెట్టాలి అంటే? నీళ్ళు పెట్టాలంటే 6 hours అవుతుంది. 6 hours పడుతుందా? 15 రోజులకు ఒకసారి పెడతారా? పెడతాం. ఓకే అండి. ఇప్పుడు ఈ పంటను సాగు చేయాలంటే మనకి అసలు భూమి తయారీ విధానం నుంచి అసలు ఎలా ఉండాలండి? భూమి తయారీ విధానం నుంచి ఫస్ట్ దున్నుకోనాలమ్మా. ఫస్ట్ 4 తూర్లు దున్నాలి. ఆ టెంక ఎరువులు వేసుకోనాలి. ఎకరానికి వచ్చి 4 ట్రాక్టర్లు ఎరువులు వేసుకుంటే ఆరామున 20 టన్నులు ఎరువు వేసుకుంటే పశువుల ఎరువు వేసుకొని చల్లుకొని ఇచ్చి దున్నుకొని తర్వాత స్వాలతోలు ఇచ్చేసి తర్వాత నారు తెచ్చి మనము నర్సరీలో ఇచ్చింటాం కదా. 1 monthకి ఫస్ట్ మనం ఆర్డర్ ఇచ్చింటాము. ఇచ్చిన మంత్కి వాళ్ళు పైరిస్తారు. అది ఎత్తుకొని వచ్చి నాటిన తర్వాత 15 రోజులకి కలుపు మొక్కలంతా ఏరేసుకొని మామూలు లాగోడ్ వేసుకుంటే ఫర్టిలైజర్స్ వేసుకుంటే దాటి నుంచి మనం ఇంకా 15 రోజులకి 10 రోజులకి ఒకట మందు స్ప్రే చేస్తూ ఉండాలి. చేసుకొని నీళ్ళు కట్టుకొని ఇంకో 2-3 తూర్లు కలుపు మొక్కలు ఏరేసుకొని నాజుగా నీళ్ళు కట్టుకొని ఉంటే 10 రోజులు 15 రోజులకు ఒకసారి కడతా ఉంటే చాలు. వర్షాకాలం అయితే 15 రోజులు కంపల్సరీ. ఎండాకాలం అయిందంటే 10 రోజులకు ఒకసారి కడతా ఉంటాం. మనకి ఇప్పుడు ఎన్ని రోజులకు కోతకు వచ్చిందండి? ఓవరాల్ 90 అని చెప్పారు కదా. 90 రోజులకి. అప్పటి నుంచి మనకి ఒకేసారి పంట మొత్తం హార్వెస్టింగ్ చేస్తారా లేకపోతే మనకి మార్కెట్ డిమాండ్ ఉంటే ఒకేసారి వాళ్ళే వచ్చి మార్కెట్ వాళ్ళే వచ్చి తోట తీసుకుని ఒకేసారి పార్సల్ పంపించేస్తారు. హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, కలకత్తా ఇక్కడికి వెళ్ళిపోతుంది. లేదంటే ఇండోపూర్కి ఇది మేము డైలీ 30 మూటలు కొట్టి పార్సల్ పంపిస్తాం. మార్కెటింగ్ ప్లేస్ వచ్చి మీకు హిందూపూర్, గోరిబిదనూర్ 2 ఉండవి. మాకు అనుకూలం ఉండేది హిందూపురం. ఎంత కిలోమీటర్ అండి ఇక్కడ నుంచి? హిందూపూర్ 16 కిలోమీటర్లు, గోరిబిదనూర్ 8 కిలోమీటర్లు. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ అదంతా వస్తుందమ్మా. ట్రాన్స్పోర్ట్ అదంతా మాదే సొంతం ట్రాక్టర్ ఉంది, దాంట్లో వేసుకొని పోతాము, వేసి దింపేసి వస్తాము. లేదంటే 30 మూటలకి 800 ఎత్తుకుంటారు ఆటో వాళ్ళు. దాంట్లో ఎత్తుకొని పోయి చేసే వాళ్ళు ఇంక వాళ్ళ తప్ప మామూలు మూట లెక్క వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 400 నుంచి 500 పోతా ఉంది. 30 కేజీలు ఒక మూట వచ్చి 30 కేజీలు ఉంటుంది. అదే 400 నుంచి 500 ఇప్పుడు ప్రస్తుతం పోతా ఉంది. ఇంకా డిమాండ్ అయిందంటే 1000 రూపాయల దాకా పోతుంది మూట. లేదా డిమాండ్ తక్కువ ఉంటే 200, 300 పోతుంది ఒక మూట. మూటకి 30 కేజీలు ఉంటాయి. మనకి ఇప్పుడు మీరు మొక్కలు తీసుకొచ్చి నర్సరీ నుంచి ఇక్కడ వేస్తామని చెప్పారు కదా, అప్పుడు మరి మొక్క ఎంత పడుతుందండి? 70 పైసలు పడుతుంది ఒక మొక్క వచ్చి. మరి అప్పుడు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? ఇది ఎకరానికి వచ్చి 24,000 మొక్కలు పడతాయి. 24 పడతాయా? 24,000 మొక్కలు పడతాయి. ఎలా వేయించుకుంటారండి? నాటే విధానం ఎలా ఉంటుంది? ఇది నాటే విధానం మామూలు అన్ని క్రేట్ల మాదిరిగా వాళ్ళ క్రేట్స్ ఇస్తారు. ఒక క్రేట్కి వచ్చి 99 నార్లు ఉంటాయి. ఆ నార తెచ్చి మామూలు క్రేట్ పట్టుకొని అడికి ఒకటి వెడల్పు వచ్చి సాల్లో 1.5 అడి తోలింటాము. సరే, ఇప్పుడు మరి మొక్కల మధ్య ఎంత దూరం ఉంటుందండి? సాల్ తోలింటాము 1.5 ఫీట్ తోలిడిచి ఇట్లా వచ్చి 1 అడి ఫీట్ మొక్కకి మధ్య 1 ఫీట్ 1 అడిగా ఇట్లా వచ్చి సాల్ వచ్చి 1.5 అడిగి సాల్కి 1.5 అడిగి అదే నాటుకొని మనం క్లీన్ చేసుకొని మొక్కలు కలుపు మొక్కలు అంతా ఎత్తేసుకొని తర్వాత లాగౌట్ వేసుకొని మిన్నూరు ఫర్టిలైజర్స్ వేసుకొని సాల్ మూసుకొని తిరిగి సాల్ తీసి నీళ్ళు కట్టుకొని ఉండేది అంతే మన పని. తిరిగా మందు కొట్టుకునేది 10 రోజులకు ఒకట మందు కొడతా ఉండాల. లేకపోతే పురుగులు వచ్చేసి కూకొని అంత క్లీన్గా తినే ఏడుస్తుంది. పురుగులు అంటే ఏం పురుగులు? అంత రెక్క పురుగులు వచ్చి గుడ్డు పెడతాది. మా గుడ్డు పెట్టేసి దాంట్లో అంతా పులుగా ఉత్పత్తి అయిపోయి సన్న పులుగా అదంతా తిరిగి గడ్డంతా తినేడుస్తుంది, వేస్ట్ అయిపోతుంది. దాని నుంచి క్లీన్గా ఇప్పుడు 10 రోజులకు ఒకట మందు కొడతా ఉంటే ఫర్టిలైజర్స్ ఇది కొడతా ఉంటే అదేమవుతుందంటే ఇట్లా గడ్డ మాదిరిగా ఇట్లా రెడీ అయ్యి ఇట్లా వచ్చి ఇంకా అంతాను 20 days 30 daysకి అంతాను ఇంత ఫుల్ కవర్ అయిపోయింది. ఇంత వచ్చేస్తుందా? ఇంతంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత ఉండేది ఇంత వస్తుంది. వచ్చేసి అదంతాను గడ్డ అయిపోయి
ఇంత 30 డేస్కి అంతా ఇది రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా సార్ కొంచెం ఆకులు అక్కడక్కడ కొరికేసినట్లు అట్లా అది కనిపిస్తుందంటే ఇది పులుగు ఉంటది కదా, అది అకస్మాత్ మందు సరిగా పొడిన కాకపోతే చూడు ఇది బాగా పడింది, దీనికి పులుగంతా చనిపోయింది. ఇదో మందు బాగా కొట్టింటాం దీనికి, బాగా క్లీన్ గా పులుగు ఒకటి ఉండలేదు. ఇది చూడకి ఎంత క్లీన్ గా ఉందో, దీనికి సరిగా పడి ఉండలేదు మందు. దీంట్లో పులుగు అట్లే ఉంటుంది. పులుగు ఉందంటే ఏమైతుందంటే ఇట్లా తినేయాడు, మొత్తం హోల్స్ పెట్టేసి అసలు అందులో క్యాబేజీ లేదు చూడు, ఉత్పత్తి లేదు ఇంకా. ఇది పులుగు ఉండేది కాబట్టి దాని నుంచి అది క్యాబేజ్ ఎంత బాగుంది, అది దానికి పడింది మందు కొట్టేవాళ్ళు ఇది ఉండేది ఫాల్ట్. ఇట్లా కొట్టుకుంటా బాగా క్లీన్ గా కొట్టేటప్పుడు చూసుకొని నిదానంగా ఫర్టిలైజర్ చేస్తే అది బాగా వస్తుంది, మొక్కలు బాగా రెడీ అయిపోతుంది. ఎకరా పొలానికి వచ్చేసి 30 నుంచి 40,000 రూపీస్ మందుదే ఓన్లీ ఇట్లా స్ప్రేయింగ్ ఖర్చులే అవుతుంది. 40 మనంతా అట్లే అయ్యింది. ఇప్పుడు దీనికంతాను అప్పుడు 20,000 అయ్యింది ఇప్పుడు వరకు ఇంకా 20,000 అవుతుంది. ఇక్కడ నుంచి 20,000 ఇంకా ఖర్చు అవుతుంది ఓన్లీ స్ప్రేయింగ్స్ అంతే. ఇంకా రోగాలంటే మనకి పంటకి తెగుళ్ళు గానీ ఏమొస్తాయి? అది ఏమి రాదు, ఇది పులుగు మాత్రమే, ఓన్లీ పురుగు అదే. దాన్ని ఆపగలిగితే మంచి పంట వస్తుంది. పురుగు ఒకటే, దీనికి వేరే ఏమీ వచ్చలేదు. ఆ పురుగు తోటి చూసుకుంటా ఉంటే అసలు అదొకటి మనం కంట్రోల్ గా పెట్టుకోవడం పంట బాగా అయిందంటే 90 డేస్కి మంచి ఇలువరి వస్తుంది. మార్కెటింగ్ బాగుంటే మంచి డబ్బు అవుతుంది, మంచి ఆధిక్యం వస్తుంది, రైతుకు బాగా పడతాడు. ఇప్పుడు ఎంత ఉందండి కేజీ మార్కెట్ లో ధర? ఇప్పుడు 20 రూపీస్ ఉందమ్మా ప్రెసెంట్ ఉంది. మరి ఒక ఎకరానికి అసలు ఎంత దిగుబడి వస్తుందండి? 35 నుంచి 40 టన్నులు దిగుబడి తీయచ్చు దీంట్లో ఈ జాతిలో. అదే సైన్ టొంట సన్నగడ్డ వస్తుంది చూడే, ఏంటి చిన్నగా ఇంత అది వస్తుంది, అది ఇంత దిగుబడి రాదు. అది 10 నుంచి ఎకరానికి 15 టన్నులు వచ్చే జాస్తి అయిపోయాయి. ఇది మాత్రము పెద్ద గడ్డ వస్తుంది కదా, ఇది సైజు ఉంటుంది, దాని నుంచి ఇది టన్ను దిగుబడి బాగా వస్తుంది రైతుకి. ఇది ఈ గడ్డలోనే మంచి ఆదాయం ఉంది. సన్న గడ్డలో అది మాలకు పోతుంది కాబట్టి దాంట్లో మనకేం వర్కౌట్ అయ్యలేదు. ఇదే మంచి దుడ్డు దీంట్లోనే, దాని నుంచి మేము ఇదే పెడతా ఉన్నాం కంపల్సరీ. ఇప్పుడు ఇది కూడాను ఇత్తనం ఆవిడే డిమాండ్ అయిపోయింది, సిక్తా ఉండలేదు కానీ మన వేరే తనకు తెప్పించి వేపించండి, రెడీ చేపించండి. ఇప్పుడు మరి రైతులు ఎవరైనా ఈ పంటను సాగు చేయాలి అనుకుంటే మీరు ఈ విత్తనం వేసుకోవచ్చు అని చెప్తారా? ఈ జాతి విత్తనం వేసుకోండి అంటే చెప్తాం మేము, ఇట్లా జాతి వేసుకోండి మనకి వర్కౌట్ అవుతుంది. సన్నది అంటే అదంతా మాలకు పోయేది, అది మన అవుట్లో మాకు వర్కౌట్ అయ్యలేదు. అది 60 డేస్, అదే 60 నుండి 70 డేస్కి అది అయిపోతుంది సన్నగడ్డ. ఇది పెద్ద గడ్డ వచ్చి 90 నుంచి 100 ఇది అయిపోతుంది. ఇప్పుడు మీరు కలుపు తీపిస్తారు కదండి, 3 సార్లు మొత్తం తీపిస్తాము. అప్పుడు కూలీలు ఎంత మంది పడతారు, ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి? ఎకరానికి వచ్చి 40 జనం కూలీలు పడతారు ఒక్కసారికి. అట్లా 3 సార్లు తెప్పియాలి, అదే 40,000 వస్తుంది ఖర్చు. ఇదంతాను అదొక 40 మొక్కలతో వచ్చి ఒక 24,000 ఇంటూ 75 అదొక 15,000 వస్తుంది ఖర్చులో. ఇంకా లాగోడ్లు వచ్చేసి అదొక 20,000 రూపాయలు వస్తుంది. ఎరువులు అవన్నీ 25,000కి వస్తుంది. ఇక మందు వచ్చి 30 నుంచి 40,000 వస్తుంది ఖర్చు. అంతా 1 లక్ష నుంచి 1,20,000 1,500 లాస్ట్. మనం ట్రాక్టర్ దున్నిచ్చే దగ్గర నుంచి 1,500 లక్షకు వస్తుంది. కోత కోసే వరకు అండి మొత్తం అంతా సేరే 1,00,000 వేసుకోవచ్చు. 1,00,000కి వేస్తే మనకి రేట్ బాగా పోతే 3 లక్షల నుంచి 4 లక్షల దాకా గిట్టుబాటు అవుతుంది. ఫర్ సపోజ్ కేజీ 20 ఉంది అనుకోండి, మనకి 40 టన్నులు అంటే ఒక ఎకరానికి 8 లక్షలు పుడుతుంది. వద్దు 6 లక్షలే తీసుకోండి, మనకి మంచి లాభం ఉంది. 1.5 నుంచి 2 లక్షలు ఖర్చు పెట్టినాను, మనకి మంచి 3 నుంచి 4 లక్షలు గిట్టుబాటు అవుతుంది. ఖచ్చితంగా 3 నుంచి 4 అయితే మంచిగా పండితే మంచిగా ధర ఉంటే మంచి దుడ్డు అవుతుంది, మంచి డబ్బులు వస్తాయి. వేరే పంట కింద ఇది చాలా ఈజీ రైతులకి. మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 5 సంవత్సరాల నుంచి చేపిస్తాను అమ్మా, బాగా ఏ పద్ధతి దాంట్లో లాస్ కాలేదు. అదే దాని నుంచి నేను రైతు ఈ పని చేపించేదానిక నా బిడ్డలంతా మంచి అఫిషియల్స్ చేపించాను పిల్లలకి. ఇదే పని నుంచి దీంట్లో డబ్బుల్లోనే కొడుకుతో డాక్టర్ చేపించినాను, పెద్ద కూతురుతో MBA చేపించినాను, చిన్న కూతురు ఇప్పుడు MBA చదువుతాను బెంగళూరులో. ఇంత రైతుని పని చేసి నేను ఇంత చేపించినానమ్మా. ఏమైనా చేస్తామమ్మా, మాకు ధైర్యం ఉంటుంది. అప్పు చేస్తాము, పండుతాము, తీసుకొని ఆ పంటలో వచ్చింది వాళ్ళకి తెంపుతాము. అట్లే మాకు 3 బిడ్డలతోనూ ఆడబిడ్డలు ఇద్దరితో MBA చేపించినాను, కొడుకుతో MBBS చేపించాను. ఈ రైతు పని చేసే ఇంత ఇంకా మేము అంత చేపించినాం. మేము ఇంట్లో వాళ్ళన్నా బాగున్నాయి, మేమంతా రాంగ ఇప్పుడు కూలీలో జాస్తి అయిపోతాం రేట్లో, చేసే సాధ్యాలు అవుతా ఉండలేదు. ఇట్లా పంట పండే మేము బిడ్డలతో అంత దావ తెచ్చింది. అదేలేండి. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడు నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తాను అన్నారు, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, కేజీ ఎంత హైయెస్ట్ ధర? హైయెస్ట్ నాకు వచ్చేసి కేజీ 80 రూపాయల దాకా పోయింది. అది హైయెస్ట్.
అది వచ్చేసి జులైలో లాస్ట్ ఇయర్ 2024లోనే మొన్న పోయింది. కేజీ వచ్చి 80 రూపాయలు పోయింది. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మంచి ఆదాయం వచ్చింది. అంటే ఇలువరి తక్కువ వస్తుంది, అదే ఇలువరి తక్కువ వస్తుంది. అది మంచి రేట్ పోయి మంచి డబ్బులు నాకు దాంట్లో వచ్చి అర్ధ ఎకరాలో నాకు 4 లక్షల రూపాయలు పుట్టింది. మంచిది. మనకి మార్కెట్ లో రేట్ బట్టి మనకి దిగుబడి బట్టి మంచి ఆదాయం ఉందమ్మా. ఇది ఒక ఎకరానికి ఎట్లా లేదన్నా 3 నుంచి 4 లక్షలు వేసుకోవచ్చు. మరి రైతులకి ఎవరైనా ఈ పంట చేయాలనుకున్నా అసలు వాళ్ళకి ఏం చెప్తారండి, ఏం సజెస్ట్ చేస్తారు? చెప్తాం మేము. ఇట్లా మమ్మల్ని చూసి మొదట మేము ఒకరే ఏరియాలో వేస్తుంది. దాని నుంచి ఇప్పుడు జాస్తి జనం సుమారు 10 నుంచి 12 జనం రైతులు దాని నుంచి బాగా గిట్టుబాటు అయింది, నీకు మాకే గిట్టుబాటు కావాలని చెప్పి వాళ్ళు చేస్తాడు కూడా. క్యాబేజ్ పంటని ఇప్పుడు ఇక్కడ చాలా మంది పండిస్తున్నారు. చాలా మంది ఆవిడే స్టార్ట్ చేసినారు. మా నుంచి మేము ఒకరే ఫస్ట్ పండిస్తుంది. ఓకేనండి అశ్వత్ నారాయణ గారు, చాలా థ్యాంక్స్. సో అదండి, చూసారు కదా ఈ క్యాబేజ్ పంటను ఎలా సాగు చేయాలి, ఓవరాల్గా ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఈ పంటను మీరు కనుక సాగు చేయాలి అనుకుంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అని రైతు అశ్వత్ నారాయణ గారి మాటల్లో విన్నారు కదా. ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో ఇలాంటి వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. సో మర్చిపోవద్దు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయటం. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ మీకు ఎవరైతే రియల్ లైఫ్లో వ్యవసాయం కానీ వ్యాపారం కానీ అలా పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో, గత కొన్ని సంవత్సరాలుగా అదే ఫీల్డ్లో ఉండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది కూడా కోర్స్ రూపంలో. సో కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కోర్స్ అనేది లాక్లో ఉంటుంది. కోర్స్ ధర వచ్చేసి 399 రూపాయలు మాత్రమే. సో ఒక్క కోర్స్ని కనుక మీరు పర్చేజ్ చేస్తే వ్యవసాయానికి సంబంధించి 10కి పైగా కోర్సులకు ఫ్రీ యాక్సెస్ను మీరు పొందవచ్చు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో ఇస్తాను. సైనింగ్ ఆఫ్ శిరీష.